నమస్తే. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బడ్జెట్ కౌన్సిల్ సమావేశాలు ఇప్పుడే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ రాష్ట్ర ఓటాన్ బడ్జెట్లో కూడా 1100 కోట్ల రూపాయలను రాష్ట్ర బడ్జెట్లో జిహెచ్ఎంసీ కేటాయించినటువంటి పరిస్థితి అయితే మనకు తెలిసిందే. ఇక ఇదే విషయం పైన ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి బాబా ఫసీయుద్దీన్ బోరబండ కార్పొరేటర్ మనతో పాటుగా మాట్లాడాలనుకున్నారు. అన్న నమస్తే. ఎట్లా అనిపిస్తుంది? మొత్తానికి గులాబీ కండువ నుంచి ఈ కండువకు వచ్చిర్రు, ఎట్లా అనిపిస్తుంది? స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నా. గతంలో ఉద్యమం చేసేటప్పుడు ఎత్తైతే ఆనందంగా పోరాటం చేశాను తెలంగాణకు ఆవేశంగా, అదేవిధంగా ఈరోజు ప్రజాస్వామ్య ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు ఉంది. ఈరోజు మొట్టమొదటిసారి నాకు 7.5 సంవత్సరాల్లో కౌన్సిల్లో డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు కూడా మాట్లాడడానికి గొంతు పిసికేసినట్టు ఉండే, కానీ 7.5 సంవత్సరాలు మొదటిసారిగా ప్రజా గొంతునై, నా డివిజన్ ప్రజల మాటనై, వాళ్ళ గొంతునై ఈరోజు మొట్టమొదటిసారి మాట్లాడడం చాలా స్వేచ్ఛగా ఉంది. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా ఏం మాట్లాడడానికి స్క్రిప్ట్ రైటింగ్గా ఇస్తారు వాళ్ళు. ఆ స్క్రిప్ట్ రైటింగ్ ప్రకారం ట్విట్టర్ గారు కేటీఆర్ గారు చెప్తే దాని ప్రకారం చెప్పాలి, లేదా పార్టీ ఆఫీస్లో చెప్తే అదే చెప్పాలి. కానీ ఇక్కడ ప్రజల సమస్యలు ఏమున్నాయి, ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజాపాలన ప్రజలకు ఏ విధంగా అందాలి అనే విధంగా మాట్లాడడానికి స్వేచ్ఛ, స్వతంత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉందని దాన్ని చాలా ఆనందంగా ఉంది నాకు. దీనిలో ఇప్పుడు ఒక ప్రశ్న, ఇప్పుడు చివరిలో కూడా ఈ సమావేశాల చివరిలో కూడా మీరు ఒక ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీకి అధిక ఆదాయాన్ని ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ల విషయంలో గోల్మాల్ జరిగింది, ఒక గందరగోళ వాతావరణం ఉందంటున్నారు. మీరు గతంలో అదే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతగా మీరు కొనసాగుతున్నారు. అసలు అప్పుడు ఏం జరిగింది? నిజంగానే గోల్మాల్ జరిగింది నిజమేనా? ఎన్ని కోట్ల గోల్మాల్ అది? 100 కోట్ల రూపాయలు ఈ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్లో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఎందుకంటే రెండే కంపెనీలు ఒక టెండర్ కాలప్ చేస్తే భారతదేశంలో ఉన్న అన్ని భారతదేశం ఆన్లైన్ టెండర్ కాబట్టి ప్రపంచంలో ఏ కంపెనీ అయినా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. కానీ రెండే కంపెనీలు, 2 పేర్లు చెప్పారు, రెండే కంపెనీలు, ఆ కంపెనీలు పార్టిసిపేట్ చేయటం, ఆ కంపెనీలు మొత్తం బినామీలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు దానికి బినామీగా ఉండటం, వాళ్ళు ఆ కంపెనీలో పార్ట్నర్షిప్ షేరింగ్ తీసుకొని వాళ్ళు ఉండటం, రెండే కంపెనీలకు మొత్తం అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ యాడ్స్ మొత్తం కూడా రావటం. 100 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి సంవత్సరానికి రావాల్సిన ఆదాయాన్ని గండిగొట్టిరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. నేనప్పుడు కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు ఎన్నోసార్లు చెప్పాం, టెండర్లో పార్టిసిపేట్ 2 కంపెనీలు ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళు వేరే టెండర్ రావడం లేదు, టెక్నికల్గా వీళ్ళు సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, టెక్నికల్గా వీళ్ళకి టెక్నికల్ సర్టిఫికేట్స్ వీళ్ళ దగ్గరనే ఉన్నాయన్నారు. ప్రపంచ దేశాలలో ఎవరైనా టెక్నికల్ సర్టిఫికేట్ 2 కంపెనీల దగ్గరనే ఉన్నాయా? టెక్నికల్ సర్టిఫికేట్లు కాదు, వాళ్ళ దగ్గర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధుల యొక్క షేర్స్ ఉన్న ఆ టెక్నికల్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ టెండర్లు వచ్చినాయి. అయితే ఈరోజు ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటిసారిగా మేము, దర్పల్లి రాజశేఖర్ గారు, ఏదైతే మా ఫ్లో లీడర్ గారు ఆర్లు, అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళు, ఎంఐఎం పార్టీ వాళ్ళు అందరం కూడా కలిసి వెంటనే అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్లో జరిగిన అవినీతి మొత్తం తొలగించాలి, వెంటనే దాన్ని ఆపేసి దానిపైన కమిటీ, ఒక అఖిలపక్ష కమిటీ వేయాలి. దాంతోపాటుగా ఒక ఈవీడీఎం అధికారి కాకుండా వేరే అడిషనల్ కమిషనర్ పెట్టి దాని మీద పూర్తి ఎంక్వైరీ చేసి 2 వారాల్లో పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి గౌరవ మేయర్ గారిని కోరడం జరిగింది. ఆమె వెంటనే కూడా కమిషనర్ గారు కోరితే కమిషనర్ కూడా వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది.